Welcome to Chanakya Educational Hub, where your journey towards knowledge and success begins. Dear friends, exclusively for, I want to do this video in Telugu. Like అమెరికా వెళ్ళాలి అనుకునేటట్లయితే లైక్ ఈ టిప్స్ కొన్ని మీకోసము మేము రికార్డ్ చేస్తున్నాను. నా పేరు వెంకటి కొర్తి. నేను ఇండియాలో అమెరికాలో కూడా నేను లాస్ట్ 25 నుంచి యూఎస్లో ఉన్నాను. ఐఎమ్ ఏ విజిటింగ్ ప్రొఫెసర్ ఫర్ సో మెనీ అమెరికన్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ యూనివర్సిటీస్. బై ప్రొఫెషన్ ఐఎమ్ ఏ డేటా సైంటిస్ట్. ఈ మధ్య చాలా చాలా లైక్ యాక్టివిటీస్ చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్, విచ్ వన్ ఈస్ ద రాంగ్, వీ డోంట్ నో. సో రాంగ్ విషయం పక్కన పెట్టేస్తే ఈ అమెరికా వెళ్ళాలి అనుకునేటువంటి స్టూడెంట్స్కి పర్టికులర్లీ ఫర్ ఈ యొక్క వీడియోని మనము చేస్తున్నాము. మీరు చూడండి, చూసిన తర్వాత దానికి తగ్గట్టుగా మీరు ప్రికాషన్స్ తీసుకొని మీ పేరెంట్స్కి కూడా చూపించండి. దట్స్ ద వన్ థింగ్ ఈస్. ఇక్కడికి వచ్చేసరి చూడండి, ఇంపార్టెంట్ టిప్స్ పర్టికులర్లీ ఫర్ స్టూడెంట్ హూ వాంట్స్ టు, ఎవరైతే అమెరికా రావాలనుకుంటున్నారో వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి. అనదర్ మీనింగ్ ఆఫ్ రియల్ హ్యాపీనెస్ ఈజ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ ఇస్ కాదు ఇక్కడ, క్వాలిటీ ఎడ్యుకేషన్, దట్స్ ద ఇంపార్టెంట్. నెక్స్ట్, సరే నేను ఎవరు అన్నారు అనుకోండి, లైక్ దిస్ వెన్ యూ సీ దిస్ ఐఎమ్ ఏ యూఎస్ సిటిజన్ అండ్ న్యూయార్క్లో మెడిడేటాలో అవర్ టీమ్ ఇస్ ఇన్ దట్ వన్. సో that is it's me actually. Now when you see this one is honesty is the very very important when you want to come to US, particularly for US లాంటి అడ్వాన్స్డ్ కంట్రీలో మనం రావాలి అంటే హానెస్టీ. ఇక్కడ చూడండి, మీరు కొన్ని మెసేజెస్ చూసినట్టయితే ఆల్ డిగ్రీ అండ్ పీజీ సర్టిఫికేట్స్ అవైలబుల్ విత్ డేటాబేస్. ఇది ఫేస్బుక్లో అడ్వర్టైజ్మెంట్ ఎవరు చేస్తున్నారు? తెలుగు పీపుల్. చూడండి, నెక్స్ట్, we have all proxy and support man available, please ping me on WhatsApp. ఇక్కడ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫేస్బుక్లో ఇలాంటి మెసేజ్లు కొన్ని వందలు వేలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వందలు వేలు ఉన్నటువంటి మెసేజ్ల్లో లైక్ ఇలాంటి మెసేజ్లు మీరు జోలికి వెళ్ళకండి. మీరు హానెస్ట్, నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేయటం కాదు, ఉండండి, నిజాయితీగా ఉండండి. నెక్స్ట్, నో మోర్ బ్యాక్లాగ్స్. మీరు యుఎస్ రావాలి అనుకున్నారు అనుకోండి, మీ వీసా రిజెక్ట్ అవ్వడానికి 1-2 రీజన్స్ ఉంటాయి, మేజర్గా రీజన్స్. అందుట్లో ఉండేటువంటి మేజర్ రీజన్ ఏదైనా ఉన్నది అంటే బ్యాక్లాగ్స్. సో సాధ్యమైనంత వరకు బ్యాక్లాగ్స్ రాయటం ఎలిమినేట్ చేసేసేయండి. ఏ పేపర్ అయినా ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిపోండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. వెదర్ ఇది బీటెక్ కావచ్చు, బీఫార్మసీ కావచ్చు, ఇంకెవరైనా సరే. దట్స్ ద వన్ థింగ్ ఈజ్. రెండవది, మేక్ లెర్నింగ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు మీరు ఇది చూసినట్లయితే 2011లో అనుకుంటాను, లైక్ విశాఖపట్నంలో సెమినార్కి నన్ను ఇన్వైట్ చేశారు. ఐఎమ్ హియర్. సో అప్పుడు మాట్లాడినటువంటిది అడ్రసింగ్ ద స్టూడెంట్స్ వెంకటి కొర్తి కాన్ఫిగర్ ఎజ్వైడ్ సంథింగ్ లైక్ దిస్. ఓకే, సో కంటిన్యూస్గా చదువుకోవడానికి బిగిన్ చేయండి. షార్పెన్ యువర్ స్కిల్స్, మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. దట్స్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మీరు అమెరికా అవ్వాలనుకుంటున్నప్పుడు వాట్ ఈజ్ యువర్ గోల్ ఏంటి? డ్రీమ్ బిగ్, సెట్ యువర్ గోల్స్, టేక్ యాక్షన్. సో నేను అమెరికా రావాలి, అమెరికాలో సక్సెస్ అవ్వాలి అనేటువంటిది మీ యొక్క బిగ్ డ్రీమ్. అంతేకాని అమెరికా వచ్చి ఏదో బేబీ సిట్టింగ్లు చేద్దాము, గ్యాస్ స్టేషన్లో పనిచేద్దాము, ఇలాంటి పిచ్చి ఆలోచనలతో దయచేసి రావద్దు. ఆ పరిస్థితి లేదు, ఆ పరిస్థితి పోయింది. ప్రస్తుతం చాలా చాలా కష్టాలు ఉంటాయి. ఎందుకంటే మీ దగ్గర స్కిల్ లేకపోతే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ యుఎస్లో ఫామ్ అయిన తర్వాత, ఇంకా అవ్వక ముందు నుంచి ఇష్యూస్ అన్నీ జనాలందరికీ తెలుసు. చాలా చాలా వీడియోస్ వస్తున్నాయి. నేను అమెరికా రావద్దని చెప్పను కూడా. ఎందుకంటే అమెరికా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. అక్కడ మన దగ్గర స్కిల్ ఉన్నది అంటే మన ఎవరు ఆపలేరు. ఇఫ్ యూ హ్యావ్ ఏ స్కిల్, nobody is going to stop you. If you don't have skill, nobody is going to help you. సో కాబట్టి స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. ఆ స్కిల్ కూడా ఏది డెవలప్ చేసుకోవాలి? మనకి ఏదైతే డిమాండ్ ఉందో ఆ స్కిల్ తీసుకోండి. అంతేగాని ఎవరో చెప్పారని మాత్రం దయచేసి మీరు ముందుకు వెళ్ళొద్దు. ఫస్ట్ ఇక్కడ టోఫెల్, జిఆర్ఈ, జీమాట్ తీసుకున్నాం అనుకోండి, ఇవి మీరే రాయండి ఎగ్జామ్స్. మీరు వేరే వాళ్ళ చేత రాయించకండి. అది కరెక్ట్ కాదు. అది నా దగ్గర చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ 1 మంత్లో ఎంత తేడా వచ్చింది, ఎంత స్కోర్ చేంజ్ వచ్చింది, మీ అడ్మిషన్ ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. సో కాబట్టి టోఫెల్, జిఆర్ఈ, అఫ్ కోర్స్ జీమాట్ ఇఫ్ యూ వాంట్ టు గో విత్ మేనేజ్మెంట్. సో ఆ ఎగ్జామ్స్ ట్రైనింగ్ తీసుకోండి. అవేమీ రాకెట్ సైన్స్ మాత్రం కాదు. బేసిక్ ఇంగ్లీష్, బేసిక్ మ్యాథమెటిక్స్, బేసిక్ రీజనింగ్, అంతే. ఆ ఎగ్జామ్ మీరు రాయండి, ఇబ్బంది ఏమీ లేదు. డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఏ గుడ్ స్కోర్స్ ఫర్ షూర్.
మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎకడమిక్ బ్యాక్గ్రౌండ్ అంటే లైక్ మీ 10th క్లాస్ మార్క్స్ ఎలా వచ్చాయి, ఇంటర్మీడియట్ ఎలా ఉంది, డిగ్రీ ఇట్లా ఉంది, ఇవన్నీ కూడా మోర్ ఇంపార్టెంట్. ఎకడమిక్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సెలెక్ట్ రైట్ ఇన్స్టిట్యూట్, ఐ మీన్ రైట్ కాలేజ్. అది ఇండియాలో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే మంచి కాలేజీ సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం మంచి కాలేజీలో చదివామనుకోండి, మీకు తెలుసు పేర్లు చెప్పకపోయినా కొన్ని కాలేజీల్లో డిగ్రీ పాస్ అయితే వాళ్ళకి 20 లక్షలు, 30 లక్షలు, ₹1,00,00,000 కూడా శాలరీ పే చేస్తున్నారు. కొన్ని కాలేజీల్లో మనకి అసలు క్యాంపస్ ఇంటర్వ్యూనే రావట్లేదు. కారణం ఏంటి? మనం చూస్ చేసుకునేటువంటి కాలేజీ చాలా మంచి కాలేజ్ అయి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచి కాలేజ్ అయి ఉండాలి. సో కాబట్టి ఎప్పుడైతే మీరు మంచి కాలేజీలో చదువుతున్నారో ఆటోమేటిక్గా యూ విల్ బి సక్సెస్. దట్స్ ద మోర్ ఇంపార్టెంట్ పార్ట్. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ ఫైనాన్షియల్స్. ఈ అమెరికా వచ్చేటువంటి ప్రతి పిల్లవాడు ఏం చేస్తాడు, ఒక మినిమం ఆఫ్ 40 lakhs, 40 లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టినప్పుడు నా దగ్గరకు వచ్చి అడిగితే చాలామంది అడుగుతారు. నేను ఒకటే అడుగుతాను, అమెరికా వెళ్ళటం అనేటువంటిది మంచి నిర్ణయమే 100%. కాకపోతే అమెరికా వెళ్ళటానికి 40 లక్షలు ఖర్చు అవుతాయి కదా. ఈ 40 లక్షల రూపాయలు మీ ఫాదర్ కానీ, మీ మదర్ కానీ, మీ బ్యాంకర్ కానీ ఎవరో ఒకళ్ళు అప్పిస్తారు. హౌ యు ఆర్ గోయింగ్ టు రిటర్న్ దట్ మనీ బ్యాక్ టు దెమ్? డబ్బులు తిరిగి ఎలా వెనక్కిస్తారు చెప్పండి. ఇఫ్ యూ హ్యావ్ ఏ ప్లాన్ ఇన్ యువర్ మైండ్, అంటే ఎలా సంపాదిస్తాము అనేటువంటి ప్లాన్ మీ మనసులో ఉంటే అబ్సల్యూట్లీ మీరు వచ్చేయచ్చు, ఇబ్బంది ఏమీ లేదు ఖచ్చితంగా. ఎందుకంటే మీ గోల్ ఉంది, ఐ వాంట్ టు రిటర్న్ దిస్ మనీ విత్ ఇన్ సర్టన్ పీరియడ్, సంథింగ్ లైక్ దట్. సో అలాంటి గోల్ ఒకటి పెట్టుకోండి. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇకపోతే ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ చూడండి, ఐఎమ్ ఏ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఇన్ జెర్సీ సిటీ, urging looking for a job. I worked in a restaurant before. Any work in restaurant or store would be really great. I can also do cooking and babysitting. I am really needing job. చూడండి, ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్ అమెరికా చదువుకోవటానికి వచ్చింది, కానీ అబ్బాయి ఇలా రెస్టారెంట్లో పని చేయటానికో, బేబీ సిట్టింగ్ చేయటానికో వీటికో కాదు కదా, ఇవన్నీ పట్టుకుంటున్నారు. కాబట్టి దయచేసి ఇలాంటి పనులు చేద్దాము అనేటువంటి ఉద్దేశంతో అమెరికాకి రావద్దు. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా వీడియోస్ చూసిన తర్వాత అసలు అమెరికాని ఒక పెద్ద భయంకరమైన దేశము, ట్రంప్ అనేవాడు ఒక పెద్ద రాక్షసుడు అన్నటువంటి ఫీలింగ్ని డెవలప్ చేస్తున్నారు. అది ఖచ్చితంగా కాదు. అమెరికా ఈజ్ ఏ గ్రేట్ కంట్రీ. అమెరికన్ ప్రెసిడెంట్ అమెరికాకి మంచి చేస్తాడు కానీ ఇండియాకి చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బాగా గుర్తుపెట్టుకోండి. అమెరికన్ ప్రెసిడెంట్ అమెరికాకి మంచి చేస్తాడు, ఇండియాకి చేయడు. సో కాబట్టి ప్రెసిడెంట్ మనం అనాల్సిన అవసరము లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దే డిడ్ ఏ గుడ్ జాబ్, ప్రపంచం మొత్తానికి మంచి అవుతుంది. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఏ స్కిల్, డెఫినెట్లీ నోబడీ ఈజ్ గోయింగ్ టు స్టాప్ యూ. ఇది అమెరికన్ వీసా ఎలా ఉంటుందనేది మీ అందరికీ తెలుసు. F1 వీసా, స్టూడెంట్ వీసా తీసుకోండి, ఇబ్బంది ఏమి అనిపించదు. ఫైనల్గా నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నాను, సెలెక్ట్ రైట్ గురు ఫస్ట్. Select right guru or right institute first. If you are at right guru, you never did anything wrong. If you are not at right guru, whatever you are doing is wrong. So that is the reason, first select right teacher or right guru first, right institute first. Then automatically your success is there itself. Thank you. Thanks very much for watching this meeting. Please subscribe our channel for more updates and interesting facts about quality education.